హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాటను మనం చదువుకున్నామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వాక్యాన్ని. ఆ తరువాత ఆశీర్వాదం పొందబోరి కన్నీళ్లు విడిచుచు దాని కోసం శ్రద్ధగా వెతికినను మారు మనసు పొంద అవకాశం దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. చూడండి, ఇక్కడ బైబిల్లో రాయబడిన మాటలు ఎప్పుడు కూడా అబద్ధాలు కావు. ఏశావు ఆశీర్వాదం కోసము, మారు మనసు కోసము ఎంతో వెతికాడంట, ఏడ్చాడంట, రొమ్ము కొట్టుకున్నాడంట, కన్నీరు విడిచాడంట, వెతికాడంట. కానీ దేవుడు అతనికి అవకాశం ఇవ్వలేదు. దేవుడు అతనికి అవకాశము ఇవ్వలేదు. ఎందుకు అంటే ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. ఈ సృష్టిలో, ఈ భూమి పైన స్త్రీకి పుట్టిన ప్రతి ఒక్క బిడ్డకు, స్త్రీకి పుట్టే ప్రతి ఒక్క బిడ్డకు దేవుడు అవకాశం ఇస్తాడు. అది జాతి మత కుల భేదం లేదు, రంగు భేదం లేదు, భాష భేదం లేదు, ప్రాంత భేదం లేదు. భూమి పైన స్త్రీకి పుట్టిన ప్రతి ఒక్కరికి, స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, అందరికీ దేవుడు అవకాశం ఇస్తాడు. సృష్టికర్తను గ్రహించడానికి, సృష్టికర్తను అంగీకరించడానికి, సృష్టికర్తను వెంబడించడానికి, సృష్టికర్తను ఆరాధించడానికి ప్రతి ఒక్క బిడ్డకు దేవుడు అవకాశాలు ఇస్తూనే ఉంటాడు. ఎలాంటి అవకాశాలు ఇస్తాడు? నీకు బాగలేనప్పుడు దేవుడు స్వస్థపరుస్తాడు. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు ఆ కష్టాల్లో నుంచి విడిపిస్తాడు. మరణంలో నుంచి విడిపిస్తాడు. రోగంలో నుంచి విడిపిస్తాడు. ఎన్నెన్నో సమస్యల నుంచి దేవుడు నిన్ను విడిపించి అవకాశం ఇస్తాడు. ఎవరైతే దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటారో వాళ్లకు దేవుడు దీవెనలు, రక్షణ, మారు మనసు దేవుడు అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడతాడు. నేను ఒక జంగం కుటుంబంలో పుట్టాను. మేము జంగంలో ఒక విగ్రహారాధికులు. మదనపల్లి నుంచి తిరుపతి వరకు నడిచిపోయాను భక్తితో. కొండ ఎక్కాం నడిచి. ఎన్నో ఈ లోకంలో భక్తి కార్యక్రమాలు చేశాను నేను. ముస్లిమ్స్ రోజా పండుగ వస్తే, రంజాన్ వస్తే 40 రోజులు నేను కూడా రోజా ఉండేవాడిని. మసీదుకు పోయేవాడిని నమాజ్కి. ఏమో మరి చిన్నప్పటి నుంచి కూడా అనుకోకుండా ఈ భక్తి అనేది కొంచెం అలవర్చబడతా వచ్చింది నాకు. లోకంలో పాపాలు చేస్తూ, లోకంలో తిరుగుతూ, చేయరాని పనులు చేస్తూ భక్తిలో కూడా ఉండేవాడిని. ఎన్నో కార్యక్రమాల్లో పాపంపులు పొందేవాడిని భక్తిలో. అందరూ ముస్లిమ్స్ కావచ్చు, తెలుగులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, అన్నింటిలో నేను పాల్పంపులు పొందుతూ వచ్చేవాడిని. కానీ ఒకరోజు దేవుడు నాతో మాట్లాడాడు. నాకు ఒక అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగపరచుకొని దేవుని వెంబడించడం ప్రారంభించాను. అప్పటి నుంచి
దేవుడు నాకు మారు మనసును దయచేశాడు. నా మనసు మారింది. మొట్టమొదటిగా ఏం మారిందండి? నా మనసు మారింది. ఈ లోకం వైపు చూడకుండా, ఈ పాపం వైపు చూడకుండా, ఈ లోక కార్యాల వైపు చూడకుండా, మరి దేవుని స్తోత్రం, ఈ లోక వ్యభిచారాల వైపు చూడకుండా, ఈ లోకంలో ఉన్న లోకాన్ని వైపు చూడకుండా, ఈ లోకంలో ఉన్న వేశ్యాల వైపు చూడకుండా, ఈ లోకంలో ఉన్న పాపాల వైపు చూడకుండా దేవుని వైపు చూడడానికి మనసు మారింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకం వైపు చూస్తే మన మనసు మారదు. ఫస్ట్ మనం ఏం మార్చుకోవాలంటే మన భాష కాదు మార్చుకోవాల్సింది, మన బాడీ లాంగ్వేజ్ కాదు మార్చుకోవాల్సింది, మన మాట తీరు కాదు మార్చుకోవాల్సింది, మన మనస్సును మార్చాలి దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుడు ఇస్తేనే, దేవుడిచ్చిన అవకాశాన్ని ఎవరైతే ఉపయోగించుకుంటారో, ఎవరైతే దేవుని ఇచ్చిన అవకాశాన్ని ఎవరైతే ఉపయోగించుకుంటారో వాళ్లకు దేవుడు మనసు మారడానికి సహాయం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఏశావుకు దేవుడు అవకాశం ఇచ్చాడు, కానీ ఆ అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. పలుమార్లు అవకాశం ఇచ్చాడు. ఎప్పుడైతే ఏశావు దేవుడిచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్నాడో ఆ మారు మనసు పొందేది అతనికి మళ్ళా దూరం అయిపోయింది. ఆశీర్వాదాలు దూరం అయిపోయాయి. ఏడ్చాడు, వెతికాడు, కన్నీరు విడిచాడు, రొమ్ము రొమ్ము కొట్టుకున్నాడు. తండ్రి, ఒక్క ఆశీర్వాదమైనా నాకు లేదా అని తండ్రి దగ్గర మొరపెట్టుకుంటున్నాడు. ఆ ఇస్సాకు అనే తండ్రి, నాయన ఒక్క ఆశీర్వాదం కూడా లేదు నాయన, ఇక నువ్వు ఏం చేస్తావయ్యా? ఏమి చేయొద్దు, నీ తమ్మునికి నువ్వు దాసుడుగా బతకాలి అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఈరోజు మీకు చెప్తున్నాను, మీ జీవితాల్లో దేవుడిచ్చిన ఈ అవకాశాలు మీరు పోగొట్టుకుంటే, చాలా మంది అవకాశాలు, దేవుడిచ్చిన అవకాశాలు పోగొట్టుకున్నారు. బాప్తిసం పొందారు, రక్షణ పొందారు, గుళ్ళేకి వచ్చారు, మళ్ళీ ఈ లోకం వైపు పోయారు, భ్రష్టులుగా మారుతారు. ఇది బైబిల్ చెప్తున్నది. దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని పోగొట్టుకున్న వాళ్ళు మళ్ళీ వాళ్ళకి ఆ అవకాశం వస్తుందని గ్యారెంటీ ఏమీ లేదు. దేవుడిచ్చిన ఈ బంగారంల అవకాశాన్ని చేతులారా పోగొట్టుకుంటే, నిజంగా బైబిల్లో చెప్తుంది ఇలాంటి భ్రష్టుడు మీలో ఉండకూడదు అని. ఏశావు లాంటి భ్రష్టుడు ఉండకూడదని రాయబడి ఉంది అక్కడ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వం నమ్ముకున్న భ్రష్టుడు అని అక్కడ రాయబడి ఉంది. అంటే ఈ లోకంలో ఉన్న లాభాల కోసం దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశాలను పోగొట్టుకుంటే వాళ్ళంత భ్రష్టులు ఇంకెవరు ఉండరు. చాలా మంది దేవుడిని విడిచి, దేవుడిచ్చిన అవకాశాలు విడిచి, దేవుడి దగ్గర ఎన్నో మేలు పొందారు, ఎన్నో ఆశీర్వాదాలు పొందారు, ఎన్నో దీవెనలు పొందారు. పొందినా కూడా మాకు ఇంకా ఏమీ జరగలేదు, ఇంకా జరగలేదు, ఇంకా జరగలేదు అని చెప్పి మళ్ళా లోకం వైపు వెళ్ళిపోయారు. వాళ్ళు పోయినంత మాత్రాన దేవుడు నష్టపోడు, దేవుడు నష్టపోడు. దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని ఎవరైతే సద్వినియోగపరుచుకుంటారో, ఎవరైతే వినియోగించుకుంటారో వాళ్ళను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏమిస్తాడంటే చదివే మాటని, ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచి, ఎందుకంటే వచ్చిన అవకాశం పోయింది. అవకాశం పోయిన తర్వాత మళ్ళీ ఎంత ఆశీర్వాదం పొందాలనుకున్నా కూడా ఆశీర్వాదాలు రావు. మళ్ళీ
నేను ఈరోజు మీకు చెప్తున్నాను, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే బాగా అయిపోయింది, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే అది దొరికింది, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఇది దొరికిందని మీరు గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్తున్నారే ఈరోజు. మరి ఈ అవకాశాన్ని మీరు పోగొట్టుకుంటే మళ్ళీ మీ జీవితంలో ఇంకొక అవకాశం దొరకదు. మళ్ళీ దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని మనం ఏం చేయాలంటే సద్వినియోగపరచుకోవాలి. ఏం చేయాలి? సద్వినియోగపరచుకోవాలి. మీకు 1,00,000 రూపాయలు ఉందండి మీ చేతిలో. ఆ 1,00,000 రూపాయలు పోయి బ్రాందీ షాప్లో తాగేసి ఇస్పెటాకులో ఆడేశారు అనుకోండి, 1,00,000 రూపాయలు ఉంటుందా? అయిపోతుంది. మళ్ళా ఆ మరుసటి రోజు పొద్దున్న టిఫిన్కి ఏముండదు, కాఫీకి ఏముండదు. అన్నా కాఫీ తప్పినా అని పక్కన అడుక్కోవాలి. మళ్ళా అర్థమైందా మీకు? ఆ 1,00,000 రూపాయలు నువ్వు పెట్టుకొని, ఎప్పుడైతే ఆ 1,00,000 రూపాయలతో నువ్వు పెట్టుబడి పెట్టుకొని ఆ 1,00,000 రూపాయలతో ఇంకొక 10,000 సంపాదిస్తూ, ఇంకొక 5,000 సంపాదిస్తూ, ఇంకొక 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నావు అనుకో, నువ్వు కోటీశ్వరుడు అవుతావు. నువ్వేమవుతావు? కోటీశ్వరుడు అవుతావు. ఉండే 1,00,000 రూపాయలు దిగమింగేస్తే నువ్వు భిక్షాధికారి అవుతావు. ఏమవుతావు? భిక్షాధికారి అవుతావు. మీకు అర్థం కావాలి. ఆత్మీయమైన జీవితంలో కూడా ఇదే. దేవుడిచ్చిన ఈ మంచి అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకుంటే మీరు ఎక్కడి వరకు వెళ్తారంటే పరలోక రాజ్యం వరకు వెళ్తారు. పరలోక రాజ్యంలోకి వెళ్తారు. దేవుని సింహాసనంలోకి వెళ్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా మంది ఈ రోజుల్లో దేవుడిచ్చిన అవకాశాలను చేతులారా పోగొట్టుకుంటున్నారండి. వాళ్ళని చూసినప్పుడు నా కళ్ళలో నీళ్ళు వస్తూ ఉన్నాయి. వాళ్ళ చేతులు వాళ్ళని చూసినప్పుడు దేవుని నా హృదయము బద్దలైతా ఉంది. కంటిలో నీళ్ళు వస్తున్నాయి. అయ్యో భ్రష్టులైపోయారే, అయ్యో భ్రష్టత్వానికి పోయారే. నేనేం చెప్పలేను, వాళ్ళకు నోరిడిచి ఏం చెప్పలేను. కానీ వాళ్ళని చూసినప్పుడు మాత్రం అయ్యో వీళ్ళు దేవుడిచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్నారే, భ్రష్టత్వానికి వెళ్ళిపోయారే అని వాళ్ళని చూసి ఏడవడం తప్ప ఇంకేమీ చేయలేని పరిస్థితి నాది. నేను ఈరోజు మీకు చెప్తున్నాను, నా హృదయం ఘోషించింది, నా హృదయము బద్దలైపోయింది. అయ్యో వీరి కోసం నేను ప్రయాసపడిన ప్రయాసంతో కూడా వ్యర్థమైపోయింది. దేవుడిచ్చిన అవకాశాన్ని ఏషావే కాదు, ఇక్కడ కూర్చున్న నువ్వైనా పోగొట్టుకుంటే నీకు ఆశీర్వాదం రాదు. నీకు మారు మనసు పొందే అవకాశం మళ్ళీ ఇంకోటి దొరకకపోవచ్చు. అప్పుడు మనం భ్రష్టులుగా నిలబడతాము. దేవుడిచ్చిన అవకాశాలను ఎవరైతే సద్వినియోగపరుచుకుంటారో వాళ్ళను దేవుడు ఆశీర్వదిస్తాడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఈరోజు మీకు చెప్తున్నాను, ఒక చిన్న అవకాశము పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక చిన్న అవకాశము ఒక పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించవచ్చు. ఈరోజు దేవుడు వాక్యం వింటున్న మీరు ఎవరైనా వస్తారే, లోపలండి. ఇక్కడ చదవండి. ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెతికాడంట. ఎవరితో వెతికాడంట? దేవుడిచ్చిన అవకాశం ఎవరైనా పోగొట్టుకుంటే నువ్వు ఎంత శ్రద్ధతో వెతికినా కూడా మళ్ళీ అది దొరకదు. దేవుడు ఇచ్చినప్పుడే దాన్ని క్యాచ్ చేయాలి. దేవుడు ఇచ్చినప్పుడే దాన్ని పట్టుకోవాలి. దేవుడు ఇచ్చినప్పుడే దాన్ని స్వతంత్రించుకోవాలి. దేవుడు ఇచ్చినప్పుడే దాన్ని స్వాధీనపరచుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా కుటుంబంలో లేని భాగ్యం, నా బంధువుల్లో లేని భాగ్యం, నా జాతిలో లేని భాగ్యం దేవుడు నాకు ఎందుకు ఇచ్చాడో తెలుసా? దేవుడు ఇచ్చిన ఒక మంచి అవకాశాన్ని నేను గట్టిగా పట్టుకున్నాను. ఆమేన్.
దేవుడిచ్చిన అవకాశాన్ని నేను జాగ్రత్తలే, దేవుడిచ్చిన అవకాశాన్ని నేను గట్టిగా పట్టుకున్నాను, దాన్ని పోగొట్టుకోలే. దాన్ని పట్టుకున్నందువలన దేవుడు నన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రాస్లో నేను వెళ్తే అక్కడ వ్యాపారస్తులు అంటారు, సార్ దేవుడు మిమ్మల్ని ఎంత ఆశీర్వదించినాడు సార్ అంటారు. అన్ని వాళ్ళు ఏం చూస్తారో ఏమంటారు నాకు అర్థం కాలే. సార్ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు సార్, మీరు బాగున్నారు సార్. ఈయన పుట్టి ఈయన పెరిగిన వాళ్ళు ఎందుకు బాగలేకుండా పోతున్నారు? అర్థమైందా? దేవుడిచ్చిన అవకాశాన్ని, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకోకూడదు. దేవుడిచ్చిన రక్షణ భాగ్యాన్ని నిర్లక్ష్యము చేయకూడదు. కొంతమంది నిర్లక్ష్యము చేసి లోకంలోకి వెళ్ళిపోయి మళ్ళీ ఇటు అటు తిరుగుతూ ఆటికి ఈటికి తిరుగుతూ వాళ్ళు భ్రష్టులుగా మారిపోతున్నారు. ఒకరోజు నరకంలో ఏడుస్తుంటే అప్పుడు తెలుస్తుంది పాస్టర్ గారు ఎందుకు చెప్పారని. అయా శరీరానికి మనలో కలిసిపోతుంది, ఆత్మ ఏది మర్చిపోదు. ఆత్మకు అన్ని గుర్తుంటాయి. అయ్యో ఆ పొద్దు నేను తప్పు చేస్తే ధనవంతుడు పరిగెత్తి, ధనవంతుడు చచ్చిపోయిన తర్వాత నరకానికి పోతారు. అయ్యా అబ్రహమా అని నోరు కొట్టుకుంటే ఇక్కడ ఏం రాదా? మళ్ళా అక్కడ నోరు కొట్టుకున్నాడు, ఏమో రాలే ధనవంతుడికి. అప్పుడు కొట్టుకుంటే ఏం ప్రయోజనం ఉండదు. అందుకే యేసు స్వయాన అని చెప్పాడు ఆ మాట. నేను ఈరోజు మీకు చెప్తున్నాను, బాగా వినండి. దేవుడు మీకు అందరికీ ఒక మంచి అవకాశాలు అయితే ఇచ్చాడు రక్షణ పొందడానికి. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగపరుచుకుంటే పరలోక రాజ్యంలో మనం అందరము దేవుని దగ్గర ఉంటాము. ఆమేన్. హల్లెలూయా. ఎవరైతే ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోకుండా పోతారో, ఎవరైతే ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోకపోతారో వాడు భ్రష్టులుగా మారి నిత్యం నరకాగ్నిలోకి వెళ్ళాలి. ఇక్కడ వాక్యం చెప్తుంది, ఆదికాండం 27వ అధ్యాయం 30వ వాక్యం. ఇస్సాకు యాకోబుని దీవించుట అయిన తరువాత యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుటి నుండి బయలుదేరి వెళ్ళి తక్షణమే అతని సహోదరుడైన ఏశావు వేటాడి వచ్చెను. అతడును రుచిగల భోజనము సిద్ధపరిచి మన తండ్రి తెచ్చి తండ్రి ఎద్దకు తెచ్చి, నా తండ్రి నన్ను దీవించినట్లు లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చిన దాన్ని తినమని తన తండ్రితోనూ అతని తండ్రి అయిన ఇస్సాకు నీవెవరమని అతన్ని అడిగినప్పుడు అతడు నేను నీ కుమారుడను ఏశావును అను నీ జ్యేష్ఠ కుమారుడనగా ఇస్సాకు వికటముగా గడగడ వణుకుచు, అట్లయితే వేటాడిన భోజనము నా ఎద్దుకు తెచ్చిన వారెవరు? నీవు రాకముందు నేను వాటన్నిటిని తిని అతని నిజముగా దీవించి తిని. నేను అతన్ని నిజంగా దీవించేశానయ్యా. ఏమంటాడు దేవుని స్తోత్రం కలుగుగాక. అతడు దీవింపబడిన వాడే. ఏశావు తన తండ్రి మాటలు విన్నప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి నన్ను కూడా దీవించయ్యా తన తండ్రితో చెప్పాను. అతడు నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసుకుని పోయాడు. ఏశావు యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది. అతడు నన్ను ఈ 2 మార్లు మోసపుచ్చాను, నా జ్యేష్ఠత్వము తీసుకొనేను. ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెన తీసుకొనేను. నా కొరకు మరి ఏ దీవెనయు మిగిలి ఉంచలేదా అని అడిగాడు. అందుకు ఇస్సాకు, ఇదిగో అతని నీకు ఏలికగా నియమించి అతని బంధు జనములందరినీ అతనికి దాసులుగా నిశ్చితిని. ఆమేన్. అతన్ని ఏలికగా నియమించాను, ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా ఆయనకు దాసులుగా ఇచ్చాను అంటాడు. అంటే ఇప్పుడు ఏమయ్యా? దాసుడైపోయాడు. తమ్మునికి దాసుడుగా బతకాల్సిందే కానీ ఆయన జ్యేష్ఠుడుగా బ్రతకడానికి వీలు లేదు. ఎందుకంటే ఒక్క పూట
కోసం జ్యేష్ఠత్వాన్ని ఆల్రెడీ ముందే అమ్మకుండేశాడు. రెండవది ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడిచ్చిన అవకాశాలను, దేవుడిచ్చిన దీవెనలను ఎవడైతే పోగొట్టుకుంటాడో వాడు భ్రష్టుడుగా మారి మిగిలిపోవాల్సింది. అలాగే అంటే దాసుడుగా ఉండవలసిందే కానీ అతడు స్వతంత్రుడుగా మారలేడు. అతడు స్వతంత్రుడుగా మారలేడు. నేను ఈరోజు మీకు చెప్తున్నాను ప్రియ సంగమా, మన జీవితంలో దేవుడిచ్చే అవకాశాలు, దేవుడిచ్చే ఆశీర్వాదాలను మీరు ఏమాత్రం కూడా చేదాల్చుకోవద్దండి. అందుకనే పౌలు గారు అంటున్నాడు, దేవుడు మీకు కలిగిన దాన్ని ఎవరు అపహరింపకుండా దాన్ని గట్టిగా పట్టుకోనండి అని. పౌలు గారు చక్కగా మాట చెప్తున్నారు సంఘానికి. ఎవరు దాన్ని దొంగలించకుండా, దేవుడిచ్చిన ఈ రక్షణను, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని ఎవరు దొంగలించకుండా దాన్ని గట్టిగా పట్టుకోనండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఈరోజు మీకు చెప్తున్నాను, మీ ఆస్తులు పోయినా మళ్ళా సంపాదిస్తారు, బంగారు పోతే మళ్ళా సంపాదిస్తారు, ఇల్లు పోతే మీరు మళ్ళా సంపాదిస్తారు. అయితే దేవుడిచ్చిన రక్షణ పోతే మళ్ళీ దొరకదు ఏశావులాగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోవద్దండి. దేవుడిచ్చిన అవకాశాన్ని పోగొట్టుకుంటే ఒకరోజు నిత్య నరకంలో కనిపిస్తావు. అక్కడ రొమ్ము కొట్టుకుంటా, పండ్లు కొరుకుంటా, రోదన, వేదన. అందుకనే పరలోకం దేవుడు అంటున్నాడు, సంతోషం, ఆనందించుడి. మరలా చెప్తున్నాను, ఆనందించుడి అని అక్కడ భక్తుడు రాస్తూ ఉంటున్నాడు. ఇక్కడ మాట మనం చూస్తే ఏశావుకు ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నాడు. మారు మనసు పొందే అవకాశాన్ని పోగొట్టుకుంటున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మీ జీవితంలో దేవుడు ఈ మారు మనసు పొందే అవకాశం మీకు మళ్ళీ ఇకపోతే దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఫరో హృదయాన్ని కఠినపరిచాడు దేవుడా. అవకాశం అయితే ఇచ్చాడు ఫరోకు, అవకాశం అయితే ఇచ్చాడు ఫరోకు. ఫరోకు ఎప్పుడైతే అవకాశం ఇచ్చాడో ఆ అవకాశాన్ని ఫరో ఉపయోగించుకోపోగా దేవుడు ఏం చేశాడు, వాడి హృదయాన్ని కఠినపరుస్తా వచ్చాడు. మళ్ళీ మారు మనసు పొందే అవకాశం ఇవ్వలేక ఫరోకి. ఆ దేశమే నాశనం అయిపోయేంత వరకు, వాళ్ళ సైనికులు సముద్రంలో కూడా చచ్చేంత వరకు, వాళ్ళ దేశంలో ఉన్న బంగారు, వెండి, వజ్రాలు, వైడూరాలని ఆ దేశం దాటిపోయేంత వరకు కఠినపరచబడతా వచ్చింది హృదయం. ఈరోజు నువ్వు కఠినపరుచుకుంటున్నావా? నీ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావా? దేవుడిచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోవద్దు మా తల్లి. దేవుడిచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోద్దయ్యా. మళ్ళీ తిరిగి రాదది. ఏశావుకు మళ్ళీ రాలే, ఏశావుకు మళ్ళీ రాలే, అవకాశం రాలే. కొంతమంది సంఘంలో ఎన్నో అవకాశాలు దేవుడు ఇస్తే ఆ అవకాశం చేతులారా పోగొట్టుకుంటారు. మళ్ళీ తిరిగి వస్తుందని గ్యారెంటీ లే అవకాశం నీకు. ఎందుకో తెలుసా? నువ్వు పోగొట్టుకున్నావు. ఎన్నో అవకాశం కల్పిస్తాం దేవుని ప్రేరేపణను బట్టి. అది దేవుడే మీకు కల్పిస్తాడు. అవి పోగొట్టుకుంటే తిరిగి మళ్ళీ నువ్వు దాన్ని పొందుకోలేవు నీ జీవితంలో. దేవుని వాక్యాన్ని విను, లోబడు, దేవుడి చిత్త గట్టిగా పట్టుకో, దాన్ని పోగొట్టుకోవద్దు. ఇక్కడ వాక్యం చెప్తుంది, ఇర్మీయా గ్రంథం 6వ అధ్యాయం 30వ వాక్యంలో చూస్తే, ఇర్మీయా గ్రంథం 6:30, అక్కడ కూడా ఒక వారిని త్రోసివేసిన కనుక, యెహోవా వారిని త్రోసివేసిన కనుక, త్రోసివేయవలసిన వెండి అని వాళ్ళకు పెట్టబడుతుంది. ఏం పేరంట వాళ్ళకి? ఏం పేరంటమ్మా? ఏం పేరంటమ్మా? ఏం పేరమ్మా? అయ్యా చెప్పండి. త్రోసివేయబడిన వెండి అని వాళ్ళకు పేరు పెట్టబడిను. త్రోసివేయబడిన వెండి ఎందుకండి? పనికొస్తుందా? పంది ముక్కులో పెట్టబడిన
బంగారు కమ్మి ఎందుకండి? సుందరే, విలువైందే, కానీ అది పెట్టబడిందేడా పంది ముక్కులో. పంది ముక్కు అడిగిపోతుంది, గొప్ప లేకపోతుంది. కానీ నువ్వు ఏడబెట్టబడ్డావు, పంది ముక్కులో పెట్టబడ్డావు, పనికిరావు. త్రోసివేయబడిన వెండి అని వాళ్ళకు పేరు పెట్టబడిన దేవుడు త్రోసేస్తే వాళ్ళకు పనికిరాని వెండి ఎందుకు చెప్పండి? కొంతమంది వెండి పల్లెంలో తింటా ఉన్నామండి మేము భోజనం, కొంతమంది వెండి గ్లాసులో నీళ్ళు తాగుతున్నామండి, వెండి పల్లెల్లో తింటా ఉన్నామండి. అంటే త్రోసివేయబడిన వెండి పేరు పెడితే ఏమిటిగా వెండి? ఆలోచించండి. మామూలుగా కూడా వెండి రోకలు ఉన్నాయి మనకు. ఒక రోజులో మన ఇండియాలోనే వెండి రోకలు ఉన్నాయి. ఆ వెండి రోకలు కొంతమంది దాచిపెట్టుకొని డబ్బాలు నిండా వేసి పెట్టుకున్నారు. దాని తర్వాత వెండి రూపలు రద్దుపరిచి సత్తు రూపలు పెట్టారు మనకి. ఇప్పుడు వచ్చే రూపం ఆ వెండికి విలువ వచ్చేసి ఆ వెండితో దాన్ని ఆ రూపలన్నీ అట్లే దాచిపెట్టేసి కోటీశ్వరులు అయిపోయారు. మీకు అర్థమవుతుందా? మీరు వినండి. త్రోసివేయబడిన వెండి అని వాళ్ళకి పేరు పెట్టబడితే త్రోసివేయబడిన వెండికి ఎందుకండి విలువ? అది పనికిరాదు ఇంకా వెండి. అర్థమవుతుందా మీకు? వాళ్ళ పేరు ఏంటంట? వెండే, విలువైందే, కానీ ఆ వెండి ఏమైంది? త్రోసివేయబడిన వెండి. నా దేవుడు నీకు ఏం పేరు పెడతాడు ఈరోజు? ఒకసారి ఆలోచించు. దేవుడికి ప్రేమైన బిడ్డ, విలువైన పేరు పెడతాడా, లేకపోతే త్రోసివేయబడిన వెండిని పేరు పెడతాడా? దేవుడు త్రోసేస్తే మన ఏంటికి పనికి రావడం నేను నథింగ్. మీకు మ్యాథమెటిక్స్ తెలుసా? సున్నకు విలువ ఉందా? ఒకటి పక్కన సున్న ఉంటే చెప్పండి. ఒకటి పక్కన సున్న ఉంటే, ఇంకొక సున్న ఉంటే, ఇంకెన్ని సున్నలన్నా పెట్టుకో విలువ సున్నలకు. ఆ ఒకటి లేకపోతే సున్నా. మీకు అర్థమైంది కదా? ఆ ఒకటి ఉంటే నీకు ఎన్ని సున్నలున్నా సున్నాలే. అది సున్నా అంటే ఏదో తెలుసా? బంగారు అర్థం. అదే ఆ ఒకటి పక్కన సున్నా లేకపోతే, మళ్ళా చెప్తాను, ఒకటి పక్కన సున్నా లేకపోతే ఆ సున్నకు విలువ లేదు. ఒకటి పక్కనే ఉండదు సున్నా. ఆ ఒకటి ఏమైతే తెలుసా? యేసు స్వామి. ఆ సున్న ఏదో తెలుసా? నువ్వు నేనే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఒకటి ఉంటే ఎన్ని సున్నలు కలిసిన మన సున్నలో ఆ సున్నలకు విలువలు పోతానే ఉంటాయి. ఇక మీరు లెక్కేసుకోండి, సున్నలు నింటండి, అంత విలువ ఆ ఒకటి ఉంటాయి అంతవరకు. మీకు అర్థమవుతుందా? 100 సున్నలు ఉంటే లాభంలే. ఆ 100 సున్నల పక్కన ఒకటి ఉంటుంది అనుకో, ఈ పక్క ఫస్ట్ లో ఆ 100 సున్నలకు విలువే. మీకు అర్థమైందా? ఆ ఒకటే యేసు స్వామి. దాన్ని పెట్టుకోండి ఫస్ట్. ఆయన మీకు పేరు ఏం పేరు పెడుతున్నాడో ఒకసారి ఆలోచించండి. త్రోసివేయబడిన వెండి అని పెడుతున్నాడా? ఎవరండి త్రోసివేయబడ్డాలో? మనం సంఘములో నుంచి త్రోసివేయబడ్డావా? భక్తిలో నుంచి త్రోసివేయబడ్డావా? విశ్వాసంలో నుంచి త్రోసివేయబడ్డావా? మండుచున్న రాళ్ల మధ్యలో తిరుగుచున్న వేకువ చుక్క, నువ్వు ఎలాగ కింద పడితివి? మండుచున్న రాళ్ల మధ్యలో తిరుగుతున్న వేకువ చుక్క, నువ్వు ఎలాగ జారి కింద పడితివి? గర్వించడం వల్లనే కదా. నిన్ను నువ్వే హెచ్చించుకోవడం వల్లే కదా.
ఈరోజు చాలా మంది త్రోసివేయబడిన వెండిలాగా అయిపోతున్నారండి. త్రోసివేయబడిన వెండికి విలువ ఉండదు. ఈరోజు నేను మీకు చెప్తున్నాను, మనం విలువైన వారుగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. విలువైన వారుగా జీవించాలి. ఆ విలువైన వారుగా మీరు ఉండాలి అంటే యేసయ్య మీలో ఉండాలి. ఆమేన్. యేసయ్య మీతో ఉండాలి. అప్పుడే మీకు విలువ. అప్పుడే మీకు విలువ. ఆయన మాట మీలో ఉండాలి. అందుకని అక్కడ అంటాడు, త్రోసివేయబడిన వెండి అని వారికి పేరు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 23వ వాక్యం. మత్తయి సువార్త 7:23 అక్కడ చూస్తాం. నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను. అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండి. అయ్యా, నేను నీ నామంలో ప్రార్థన చేస్తే వాళ్ళ కడుపు నొప్పి బాగా అయిపోయి, వీళ్ళకి బాగా అయిపోయి, వాళ్ళకి బాగా అయిపోయి, నేను ప్రార్థన చేస్తే అట్లొచ్చా ఇట్లొచ్చా అని చెప్పుకుంటే ఏం ప్రయోజనం చెప్పండి? ప్రార్థన చేసే కాదు. అయ్యా, దేవుడు అంటున్నాడు, అక్రమము చేయవారులారా మీరెవరో నేను ఎరుగును, నా యొద్ద నుంచి మీరు వెళ్ళిపోండి. మామూలుగా కూడా చర్చికి వచ్చి ఎవరైతే యేసు స్వామిని అంగీకరించి దేవుడిచ్చిన అవకాశాన్ని పోగొట్టుకొని, దేవుడిచ్చిన ఆశీర్వాదాలను పోగొట్టుకొని ఎవరైతే చర్చిలో నుంచి వెళ్ళిపోతారో, అంటే దేవుని దగ్గర నుంచి వెళ్ళిపోతారో లోకం వైపు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? దేవుడు త్రోసివేసిన వాళ్ళు అని అర్థం. మీరు గుర్తుపెట్టుకోవాలి విశ్వాసాలని. మీరు ఒకవేళ ఎవరైనా వెళ్ళిపోతే, వెళ్ళిపోయిన వాళ్ళు మీకు కనిపిస్తే వాళ్ళని చూసి కలవరపడద్దండి. ఎందుకంటే వాళ్ళని చూస్తానే మీకు ఈ మాటలు గుర్తు రావాలా, త్రోసివేయబడిన వారు అని. హల్లెలూయా. అక్రమము చేయువారు అని మీకు వాళ్ళని చూస్తానే గుర్తు రావాలా. సిస్టర్ బాగున్నావా అనొద్దండి. బ్రదర్ బాగున్నావా బైబిల్లో ఉంది. భక్తిహీనం లేక వందనం చెప్తే ప్రతివందనం చెప్పొద్దని. భక్తిహీనులకు వందనాలు చెప్తే, భక్తిహీనులకు వందనాలు చెప్తే వాళ్ళకి మళ్ళీ ప్రతివందనము చెప్పకూడదంట. అమ్మ, వాళ్ళని చూసి కలవరపడద్దండి. మీరు రక్షణలో ముందుకు సాగండి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే దేవుడు వాళ్ళను వెలివేశాడు, దేవుడు వాళ్ళను త్రోసివేశాడు. అక్రమము చేయువారులారా నా యొద్ద నుంచి పారిపోండి అంటున్నాడు. నా యొద్ద నుంచి వెళ్ళిపోండి. అక్రమము చేసే వాళ్ళు దేవుడి సన్నిధిలో నిలవలేరు. దేవుడే వాళ్ళను తరిమేస్తాడు. దేవుడే వాళ్ళను రానిడు. అలాంటి వాళ్ళు ఎవరైనా మీకు కనిపిస్తే అయ్యో అమ్మా అయ్యా అనొద్దండి. ఎందుకో తెలుసా? వాళ్ళు అక్రమము చేయవారు కాబట్టి దేవుడు వాళ్ళని వెలివేశాడు. మీకు అర్థమవుతుందా? ఒక తల్లి నా దగ్గరికి వచ్చింది. సార్, నా కొడుకు బాప్తిసం తీసుకున్నాడు, నా కోడలు కూడా బాప్తిసం తీసుకున్నది, కాబట్టి నేను నా మగుడు కూడా బాప్తిసం తీసుకుంటాను సార్. మంచిది కదమ్మా, తీసుకోండి అన్న. సార్, మేము ఇంకెవరిని నమ్మం సార్. బాప్తిజం తీసుకున్న ఈ కోడల్ని ఈ కొడుకునే నమ్ముతాము. మేము కూడా బాప్తిజం తీసుకుంటాము తల్లిగా. వీళ్ళ దగ్గరనే మేము ఉండిపోతాం సార్ అన్నారు. నచ్చిందమ్మా, చాలా సంతోషం కదా. రక్షణ బంధువుల దగ్గర ఉంటే చాలా మంచిది కదా అని ఆ తల్లిదండ్రులు కూడా నేను బాప్తిజం ఇచ్చాను. వాళ్ళు అందరినీ విడిచిపెట్టేసి ఆయనైతే వాళ్ళ ఇంటింటికి పోయి ఊరు పోయి నేను బాప్తిజం తీసుకుంటున్నాను, నేను రక్షణ పొందుతున్నాను అని చెప్పి అందరికీ, వాళ్ళ బంధువులకి అందరికీ నచ్చజెప్పి వచ్చి బాప్తిజం తీసుకొని కొడుకింటిలోకి వచ్చారు. అన్ని విడిచిపెట్టి కొడుకింటిలోకి వచ్చిన తర్వాత కొడుకు రక్షణ పొందాడు మన సంఘంలోనే, కోడలు రక్షణ పొందింది మన సంఘంలోనే, అత్త రక్షణ పొందింది మన సంఘంలోనే, మామ మన సంఘంలోనే,
రక్షణ పొందాడు. తీరా మహారాజ్ చూస్తే కోడలు అత్త మామలకి చుక్కలు చూపిస్తుంది. ఏం చూపిస్తుంది? కోడలు అత్త మామకి చుక్కలు చూపించడం ప్రారంభిస్తుంది. ఆకాశంలో చూడాల్సిన పడ్డ వాళ్ళు ఆమె ఇంట్లోనే చూడొచ్చు, చుక్కలో సందర్భం నేను చూడండి అందరినీ చూసించు. ఒక రోజు వచ్చి ఆ తల్లి ఏడుస్తా ఉంది. సార్, ఆ రోజు మీకు చెప్పి యేసుని నమ్ముకున్నారు కాబట్టి మేము కూడా నమ్ముకుని మీ దగ్గర ఉండిపోతామని వచ్చాం సార్. అయితే యేసుని నమ్ముకున్న ఈమె కంటే యేసుని నమ్ముకోకుండా ఉండి పెద్ద కొడలే మేలు సార్ అని ఏడ్చింది నా దగ్గర అతను. అలాంటి వాళ్ళను దేవుడు ఉన్నిస్తాడా అంటాను నేను. ఉన్నిస్తాడా? అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పారిపోండి. ఆ వృద్ధాపుల తల్లిదండ్రులు రక్షణ పొంది దేవుని వైపు వెళ్ళిపోయారు. వీళ్ళ కథ ఉండే తిరణాలా? వీళ్ళ కథ ఉండే తిరణాలా? దేవునితో ఆడుకుంటారా మీరు? దేవునితో ఆడుకుంటారా మీరు? బాగా వినాలి. ఆ దేవునికి ప్రేమ కదా. దేవుడు ఇచ్చిన అవకాశాలు మనం పోగొట్టుకోకూడదు. దేవుడు ఇచ్చిన ఈ మంచి అవకాశాలను మనం సద్వినియోగపరచుకోవాలి. వాళ్ళు ఏమంటారు? మీరెవరో నేను ఎరుగను అంటున్నాడు. మీరెవరో నేను ఎరుగను అంటున్నాడు. నా దేవుడికి ప్రేమ వాళ్ళ. నేను ఈరోజు మీకు చెప్తున్నాను, బాగా వినండి. దేవుడిని మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీ అత్తమామను బాగా చూసుకోండి, మీ తల్లిదండ్రులు బాగా చూసుకోండి. దేవుడు నమ్ముకుంటే కాదు గొప్ప సంగతి. దేవుడు చెప్పిన ఆజ్ఞలన్నీ అన్నిటికీ లోపడాలి, విధేయత చూపించాలి. విధేయత చూపించాలి ఖచ్చితంగా. నేను ఎప్పుడో చెప్పినా, పాపా మీ అత్త మామను బాగా చూసుకోండి. ఆ బిడ్డ నాకు చెప్తుంది, సార్ మీరు కానీ చెప్పండి అసలు వాళ్ళకి నీళ్ళు కూడా పోసింది. నాకు అంత మనసు లేదు సార్, నాకంత మనసు లేదు. మీరు ఎప్పుడైతే దైవ సేవకుడిగా మీరు నాకు గద్దించారో, దైవ సేవకుడిగా నాకు వాక్యం చెప్పారో, మా అత్త మామను అప్పటికే చూసుకుంటాను. కానీ నేను నీళ్ళు కూడా ఇచ్చిన వాళ్ళకు లోపడాలి. ప్రజలవాడు హల్లెలూయా. అందుకే దేవుడు ఆశీర్వదిస్తాడు, అందుకే దేవుడు దీవిస్తాడు. లేకంటే బాడీ ఇంట్లోనే పోయింది. ఇంకా దేవుడికి స్తోత్రం. ఆ ఇల్లు ఇల్లు పగిల్లా నీకు వల్ల ఇంకా పగిల్లో నిధులు. నిజం చెప్తున్నాను నేను ఈరోజు మీకు. ఆ బాడీకి ఇచ్చిన ఉడికి ఉంటాడా? ఆయన వాడు వచ్చి ఒక పెత్తనం చేస్తే వాళ్ళ భార్య వచ్చి ఇంకో పెత్తనం చేస్తుంది. వ్యవసాయం అంటే కలిసి అంటారు వాళ్ళు. ఎక్కువ మీరు ఆలోచించండి. నా దేవుడికి ప్రేమైన వాళ్ళరా, మీరు ఆశీర్వదింపబడాలంటే, మీరు మారు మనసు పొందాలంటే, దేవుడు ఇచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకుంటేనే మీరు నిలబడి ఉంటారు దేవునిలో, సంఘంలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వెంటనే నిలవలేరు. ఎన్నో కనిపిస్తారు, ఇంకా మళ్ళీ ఎక్కడో కనిపిస్తారు. ఇక చర్చలు కనపడరు, ఇక దేవుళ్ళు కనపడరు. ఇంక మీరు ఎక్కడో ఉంటారు. ఇంక మీరు ఎక్కడో. ఇక్కడ వాక్యం వింటున్నాడు లూకా సువార్తలో 13వ అధ్యాయం. లూకా సువార్త 13:24 వాక్యం. ఇరుకు ద్వారమును ప్రవేశించుటకు పోరాడుడి. ఇరుకు మార్గము, యేసయ్య మార్గం ఇరుకు మార్గమే. ఇది కంజెస్టెడ్ గా ఉంటుంది, కానీ ఇది ఇరుకుగా ఉంటుంది, కానీ విశాలత. ఇది ఇరుకు అనిపిస్తుంది నీకు. ఏమి ఇరుకు అనిపిస్తుంది? అయ్యో
అబద్ధాలు కూడా చెప్పకూడదు అంటే ఏసాం దగ్గరికి పోతే అవునా అబద్ధాలు చెప్పి బతికి ఎన్ని రోజులు వస్తుందా చెప్పు, మీకు అర్థమవుతుందా? అబద్ధాలు చెప్పకండి తప్పే కాదు కదా, అది అబద్ధాలు చెప్పొద్దమ్మా చెప్పాడు దేవుడు, అది తప్ప. అవి అబద్ధాలు కూడా చెప్పకూడదు. మనం నిద్ర చేస్తేనే అబద్ధాలు చేస్తామా? ఈ దేవుడు ఇది ఇరుకైపోతుంది, ఈ మార్గం ఏమైపోతుంది, ఇరుకైపోతుంది. అమ్మా యేసు స్వామి మిమ్మల్ని బొట్టు పెట్టుకోవద్దని చెప్పలా, పూలు పెట్టుకోవద్దని చెప్పలా, గాజులు వేసుకోవద్దని చెప్పలా, మీరు గుడ్డలు వేసుకోవద్దని చెప్పలా. ఆయన ఎవరు అనిందంట గుడ్డలు కూడా వేసేయాలనా అని. దేవుడు ఏం చెప్పలేదే, గుడ్డలే కట్టాడు. మీకు అర్థమవుతుందా? ఎవరో నాకు రాజేయమని చెప్పి ఆ మాట ఏమి గుడ్డలు కూడా వేసుకుంటేనా అంటే, గుడ్డలు ఇప్పేయమన్నాడు దేవుడు. గుడ్డలు ఆయన మన మానం కాపాడడానికి ఒక పొట్టేలు నరికి ఆ పొట్టేలు వచ్చి ఆ చర్మముతో మన మొలకు గట్టిగా కట్టాడు దేవుడు, మానం కాపాడుకునేదానికి. దేవుడే వస్త్రాలు ఇచ్చాడు మనకి ఈ మానం కాపాడుకోవడానికి. ఈ రోజుల్లో మానం కాపాడుకుంటారు తల్లులారంటే అన్నీ ఇప్పేసిపోతాడు రోడ్లో. ఏమంటే మిడ్డీలంట వెనకాల ఏమీ ఉండదంట. ఎట్లా వెనకాల ఏమడుగుతుండే ఒక రిబ్బన్ తప్ప. అప్పుడు పూర్వీకులు మా పూర్వీకులు వాళ్ళు వీళ్ళు అట్లా బట్టలు వేసుకుంటా ఉంటే, ఇప్పుడు మన వాళ్ళు అందరూ అదే బట్టలు పట్టినారు. మీకు అర్థమవుతుందా? దేవుడు మనకు అవి ఇచ్చాడు. అమ్మా మీకు దేవుడు ఏమి చెప్పలా, మీకు నగలు పెట్టుకోవద్దని చెప్పలా, బట్టలు వేసుకోవద్దని చెప్పలా, లేదంటే ఏం వేసుకోవద్దని చెప్పలా. ఏం చేయొద్దంటే తాగద్దు, సారాయి తాగద్దు అన్నాడు అంతే. వ్యభిచారం చేయొద్దు అన్నాడు, దొంగతనం చేయొద్దు అన్నాడు, అబద్ధం చెప్పొద్దు అన్నాడు. ఇది కష్టమా? ఇది మన వాళ్ళకి ఇరుకంట, ఇది ఇరుకు మార్గము. ఇవన్నీ కూడా చేయకపోతే మనం బతకలేమని చాలా మంది ఆశిస్తూ ఉంటారు. నేనేమంటానంటే దేవుడు చెప్పే మాటలు ఇరుగ్గానే ఉంటాయి, కానీ అది మంచి మార్గము, అది మంచి మార్గము. ఈ ఇరుకులో ప్రవేశించడానికి చదవనే మాటని ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, ఇరుకు ద్వారమున ప్రవేశించ పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతురు కాదు, అనేకులు ప్రవేశింప చూతురు గాని వారి వలన కాదని, వారి వలన కాదు మీతో చెప్పుచున్నాను. అబ్బా 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 ఏం సత్యం చెప్పినాడు. చాలా మంది ఏసై నమ్ముకుంటారు. కొన్ని రోజులు అబ్బా మేము ఆ లిస్టుల్లో ఉండలేము స్వామి, మేము ఆ లిస్టుల్లో ఏం అన్నం తినొద్దన్నాడా, నీళ్లు తాగొద్దన్నాడా, ఏం నా ఉపవాసమే ఉండమన్నాడా, ఒంటి కాలు పైనే నిలబడి ఉన్నాడా, దొంగ సూపు చూడొద్దు అన్నాడు. అంతే కదమ్మా, అంతే కదమ్మా. ఏం సూపు చూడొద్దు అన్నాడు, దొంగ సూపు చూడొద్దురా. ఒక స్త్రీని చూస్తే వ్యభిచారం సూపు చూడొద్దురా అన్నాడు. అంతే. ఏం సూపు వ్యభిచారం సూపు చూడొద్దురా అన్నాడు. ఒక స్త్రీని చూస్తే ఓ చెల్లి, ఒక అక్క, ఒక తల్లి అట్లా చూడమన్నాడు దేవుడు. అంతే కదా. నీ భార్యను మాత్రం భార్యగా చూసుకో, మిగతా అంతా మంచిగా చూసుకో. అర్థమైందా మీకు? అంతేగాని కనిపించిన వాళ్ళంతా అట్లా చూస్తే అట్లా నువ్వు అట్లాంటివి చేయొద్దన్నాడు దేవుడు, అట్లాంటివి చేయొద్దన్నాడు దేవుడు. అంతే. ఈ రోజుల్లో దేవుని వాక్యం వింటున్న దేవునికి ప్రేమైన వాళ్ళారా, మన జీవితాల్లో మనం మొట్టమొదటిగా నేర్చుకోవాల్సింది ఈ ఇరుకు మార్గంలో ప్రవేశించాలనుకుంటున్నారు, కానీ చాలా మందికి అది వీలు కాలేదంట. ఈ చర్చిలో నుంచి వెళ్ళిపోతారా కొన్ని రోజులు వచ్చి వాళ్ళంతా వాళ్ళేమ్మా, ఈడ మనకు వర్కౌట్ అవ్వదులేని వెళ్ళిపోతారు, ఈడ మనకు వర్కౌట్ అవ్వదు అని వెళ్ళిపోతారు. అంతే. ఈ ఇరుకు మార్గంలో రావాలని వస్తారు చాలా మంది, మళ్ళా కొన్ని రోజుల కొత్త దేవుని దగ్గరికి రారు. కారణం ఏంటంటే వాళ్ళు ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి ఇష్టపడడం లేదు. ఇంకా ఎందుకంటే దేవుడు ఆజ్ఞలు చెప్తానే ఉంటాడు, రోజుకోగొక చట్టం చెప్తానే ఉంటాడు. అయ్యో ఏంది, అమ్మ నాయన ఆస్తి కూడా దొంగలించకూడదంట బైబిల్లో ఉంది. అమ్మ నాయన ఆస్తి కూడా దొంగలించకూడదని ఉంది. అమ్మ నాయన ఆస్తి దొంగలించేది స్వామి, అదేంటది ఇప్పుడు పింఛన్ వస్తుంది, ఆ పింఛన్ కూడా నోట్లో పడినారు, పింఛన్ కూడా నోట్లో పడినారు పాపిస్టోడు ముసలాళ్ళు. వాళ్ళు ఏమన్నా అడుగు ఒక బండ ఉడుకుడుగా కొనుక్కొని తిందామంటే పింఛన్ రాకముందే
ఏళ్ళు మొత్తం పడకముందే ఫస్ట్ వీళ్ళ దగ్గరికి వచ్చాయి దాటం. ఆలోచించండి, మీరు దేవుడి వాక్యం వినండి. ఈ ఇరుకు మార్గంలో కొన్ని దేవుడి నిబంధనలు ఉన్నాయి, కానీ అవి కష్టతరం కానే కాదు. ఇవి బరువైనవేమీ కాదు. నీతికి సంబంధించింది. ఈ ఇరుకు మార్గంలో మీరు వచ్చారంటే విశాలమైన పరలోక రాజ్యం దొరుకుతుంది. నీ పొరుగు వాడిని ప్రేమించు అన్నాడు. నీ పొరుగు వాడిని ఆస్తిని దొంగలించొద్దన్నాడు. నీ పొరుగు వాడిని ఎద్దును దొంగలించొద్దన్నాడు. నీ పొరుగు వాడిని గాడిదను దొంగలించొద్దన్నాడు. అంతే కదమ్మా. నీ పొరుగు వాడిని ఏది నువ్వు ఆశించొద్దు అన్నాడు. దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు ఇవి, కట్టడలు ఇవి. వీటిని అనుసరించేదానికి అయ్యో ఆ నిష్ఠలో ఏమి నిన్ను పెళ్లి చేసుకోద్దన్నారా? దేవుడు వివాహం అనేది అన్న విషయంలో ఘనమైందని చెప్పాడు కదా. పెళ్లి చేసుకోమన్నాడే. మీ చర్చలోకి వస్తే మాంసం తినకూడదండి, ఏమీ వద్దు అన్నాడా? తిను, 10 కేజీలు తిను ఒకసారిగా. దేవుడేం వద్దలేదే. మాంసం తినొద్దనిలే, పెళ్లి చేసుకోవద్దనిలే, అన్నం తినొద్దనిలే, నీళ్ళు తాగొద్దనిలే. ఏం చెప్పాడు? తప్పుడు పనులు చేయొద్దు, అక్రమము చేయవారా నా యుద్ధ నుంచి. అంటే పనికిరాని పనులు చేయొద్దండి దేవుడు చెబుతున్నాడు. మీకు దేవుడు ఇచ్చిన అవకాశాలను మీరు పోగొట్టుకున్నారంటే, చేజార్చుకున్నారంటే దేవుడు మిమ్మల్ని త్రోసివేయబడిన వెండిని మీకు పేరు పెడతాడు. అక్రమం చేయవాలని మీరు ఎవరో నేను ఎరగను, మీరు నా యుద్ధ నుంచి వెళ్ళిపోండి చెబుతాడు. అలాంటి వాళ్ళ సంఘం నుంచి వెళ్ళిపోయేది కూడా. దాని గురించి మీరు చింత వేయద్దండి. అలాంటి వారి కోసం ఏమాత్రం చింతించొద్దండి. ఎందుకంటే గురువులన్నీ వెళ్ళిపోవాలి, గోధుమలు మాత్రమే నిలవాలి. ఇప్పుడు కొటాకులో తూర్పారు పడతాం. తూర్పారు పట్టిన తర్వాత గింజలన్నీ ఒక దాని పడతాయి, పొట్టు చదరమంతా ఇంకో దాని పడతాయి. పొట్టు చదరమంతా ఇంట్లో పెట్టుకుంటామా? ఏం చేస్తామా? పొట్టు చదరానికి అగ్గిపెట్టి వేస్తాం సాయడాన్ని. గింజలన్నీ అక్కిపోయి ఇంట్లో పెట్టుకొని లక్షణంగా తింటాం. ఇదే దేవుడు చేస్తాడు. సంఘంలో నిలిచేదంతా గోధుమలే, గింజలే. ఇంకా పొట్టు చదరమంతా పోతా ఉంటాయి గాలికి. వాటి పేరు ఏందో తెలుసా? త్రోసివేయబడిన వెండి, అక్రమము చేయవారులారా. ఇవన్నీ టైటిల్స్ వాళ్ళకి. ప్రజలా అట్లాంటి వాళ్ళు కనిపిస్తే గుర్తుపెట్టుకోవాలి మీరంతా. శుభమ్మ అట్లా వాళ్ళు మీకు ఎవరు కనిపిస్తే టకామని పేర్లు గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి పెట్టిన పేర్లు ఇవి, వాళ్ళకి పెట్టిన పేర్లు ఇవంతా. నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తున్నానంటే, దేవుని వాక్యం వినాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆ ఇరుకు మార్గంలోకి పోతే దేవుడు మనం ఆశీర్వాదాలు జీవిస్తాడు. మీరు ఇంటికి పోయే దాన్ని చదవండి. అదే లూకాలో మీరు చదివిన తర్వాత మీకు అర్థమైతే ఏప్రిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వాక్యం చదవండి. ఏప్రిల్ 6:4. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని యొక్క దివ్య వాక్యాన్ని రాబోవు యుగ సంబంధమైన శక్తుల యొక్క ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు కనుక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యము. అలాంటి వాళ్ళ నూతనపరచలేము మనం. అలాంటి వాళ్ళని నూతనపరచలేము. అలాంటి వాళ్ళని గుణపరచలేము. వారు దేవుని ఉగ్రత కింద ఉన్నారు. వాళ్ళని మనం గుణపరచలేము. వాళ్ళని బాగు చేయాలనుకుంటే మీరే చెడిపోతారు మళ్ళీ. కాబట్టి
జాగ్రత్తగా ఉండండి. దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని గుర్తుపెట్టుకోండి. వాళ్ళు మారు మనసు పొందుటకు వాళ్ళకి అవకాశం పోయింది. వాళ్ళకి అవకాశమా పోయింది. మరి అట్లాంటి వాళ్ళని భ్రష్టులే అంటారు కానీ నీతిమంతులని చెప్పలేము. వాక్యం ప్రకారం భ్రష్టత్వానికి అప్పచెప్పబడిన వాళ్ళు సాతానునికి అప్పచెప్పబడ్డారు. అలాంటి వాళ్ళని ఎవరు కనపరచలేము. ఇక్కడ వాక్యం చెప్తుంది, అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వాక్యం. మనము సత్యమును గూర్చి అనుభవజ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల పాపమునకు బలి ఇకను ఉండదు కానీ ఉండదు. ఇంక దానికి ప్రాయశ్చిత్తమే. ఇప్పుడు బుద్ధిపూర్వకంగా మనం తప్పు చేస్తే మళ్ళీ ఆ తప్పుకు మళ్ళీ ఎవరు ప్రాయశ్చిత్తం చేస్తారు? మనకు బుద్ధి లేకున్నప్పుడు ఎన్నో చేశాం, బుద్ధి లేనప్పుడు ఎన్నో చేశాం, తెలియనప్పుడు ఎన్నో చేశాం. ఆ దానికి అంతా దేవుడు యేసు స్వామి ఆ గొలగొతా కొండపైన శిలువలో వేలాడాడు, రక్తాన్ని కార్చాడు. అయితే బుద్ధి వచ్చిన తర్వాత తండ్రి ఇంటికి రావాలి కానీ తప్పిన కుమారులాగా మనము తండ్రి ఇంటిని విడిచిపెట్టి మళ్ళా బుద్ధి లేని పనులన్నీ చేస్తే దేవుడు ఒప్పుకుంటాడా? బుద్ధిపూర్వకంగా మళ్ళీ తప్పు చేస్తే దానికి ప్రాయశ్చిత్తము ఉండదు. బుద్ధిపూర్వకంగా, బుద్ధి లేనప్పుడు మనం ఎన్నో చేశాం. అర్థమైందా? కుమారునికి బుద్ధి వచ్చినప్పుడు ఏం చేశాడు? తండ్రి ఇంటికి వచ్చేసాడు. ఆమేన్, హల్లెలూయా. మనము బుద్ధిపూర్వకంగా ఎన్నో తప్పులు చేస్తుంటాం. అట్లాంటి వాళ్ళకి రక్షణ దొరకదు. ఇంకా న్యాయ తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు. ఎట్లండి? దహింపబోవు అగ్ని, తీక్షణమైన అగ్ని మీకను ఉండును. అలాంటి వాళ్ళకి ఏంటుంది? తీక్షణమైన అగ్ని ఉంది. అలాంటి వాళ్ళకి ఏముంది? తీక్షణమైన అగ్ని ఉంది. కింద వాక్యం. ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద కనికరింపకుండా వాని చంపించుదురు. ఈ భూమి పైన నీకు నాకు సాక్ష్యాలు ఉన్నాయి. నువ్వు బుద్ధిపూర్వకంగా చేసే తప్పులన్నీ కూడా నీకు శిక్ష విధింపబడతాయి. బుద్ధి లేనప్పుడు చేసినప్పుడు దేవుడు క్షమించాడు, మారు మనసు పొందే అవకాశం దేవుడు ఇచ్చాడు, ఆశీర్వాదాలు కూడా దేవుడు నీకు ఇచ్చాడు. దీన్ని పోగొట్టుకొని నువ్వు బుద్ధిపూర్వకంగా నువ్వు తప్పులు చేస్తే నా దేవుడు నిన్ను క్షమించడు. ప్రార్థన చేసుకో.